హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1వ తేదీ రోజున ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో అందులో నుండి అర్హులను గుర్తించి 1,00,000 మందికైతే ఈ రేషన్ కార్డులని పంచిపెట్టాలి అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ 1,00,000 మందిలో మీరున్నారా లేరా, మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి రేషన్ కార్డ్స్ మీ దగ్గర ఎప్పుడు పంచిపెట్టబడతాయి, అలాగే ఈ మార్చి 1వ తారీఖు రోజున ఏ జిల్లాలలో పంచిపెట్టడం జరుగుతుంది అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలా చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అనేది అందడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ రేషన్ కార్డుకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మార్చి 1న 1,00,000 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ. 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో. అయితే ఇక్కడ 3 జిల్లాలలో 1వ తారీఖు రోజున పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అవి ఏంటి అంటే హైదరాబాద్ 1, రంగారెడ్డి 1, మహబూబ్ నగర్ 1. ఈ 3 జిల్లాలలో 1వ తారీఖు రోజున పంపిణీ చేస్తారు. మిగిలిన పాత 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 8వ తేదీ తర్వాత చేస్తాము అని చెప్పడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు ఫలించనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26న 16,900 కుటుంబాలకి పంపిణీ చేయగా మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజావాణిలో మీ సేవ వెబ్సైట్ నుంచి కులగణన సర్వేలో విజ్ఞాపనలు అందాయి. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు దరఖాస్తు చేశారు. అయితే ఇక్కడ చాలా చోట్ల నుండి మనం అప్లికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రజాపాలన 1, మీ సేవ 2, కులగణన సర్వే 3, అదేవిధంగా ఇంకా మన గ్రామ పంచాయతీలో అప్లికేషన్స్, ఈ విధంగా మనమైతే అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఇందులో నుండి ఒక అప్లికేషన్ని పరిశీలించి రేషన్ కార్డ్స్ ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డ్స్ని అందిస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది. అయితే అందరికీ ఒకే రోజు ఇస్తే బాగుంటుంది, కానీ ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఇవ్వడం అయితే లేదు. మార్చి 1వ తారీఖు రోజున ఈ ఎలక్షన్ కోడ్ అనేది పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా 8 తారీఖు తర్వాత ఈ రేషన్ కార్డులు అయితే ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.